సార్ అయితే అభిప్రాయం అనేది ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది సార్. అయితే గతంలో మీ అభిప్రాయాలు మీరు చెప్తే దాని మీద చాలా రకాలుగా బ్యాక్‌లాష్‌లు అయినాయి గదా! ఏంటి అభిప్రాయం అనేదాన్ని వెలిబుచ్చడంలో ఎవరి అభిప్రాయం అంటే జనాల మధ్యలో మాట్లాడినప్పుడు డిఫరెంట్ ఇది వస్తుంటాయి కదా! మరి మీరు వాటిని కేర్ చేస్తారా? లేతే నా అభిప్రాయం ఇదే అనే థాట్‌లో ఉంటారా మీరు? కేర్ చేయడం అంటే ఆహ్వానిస్తాను. హ్మ్. నేను నేను తెలిపిన అభిప్రాయానికి ఇక్కడ ప్రమాణం ఉంది. హ్మ్. మీరు వ్యతిరేకించిన అభిప్రాయానికి మీ ప్రమాణం ఏంటి? హ్మ్. హ్మ్. ఆ ప్రమాణం లేనప్పుడు నేనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయను. అంటే ఇప్పుడు సినిమా అనేది ఏంటంటే సార్, ప్రమాణం ఉన్నా లేకపోయినా ఇప్పుడు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి సినిమా తీసుకుంటే 'ఇంద్రజ' వచ్చేస్తదా అంటే అదొక ఫీల్. అక్కడ ఆ క్షణం ఎంజాయ్ చేయడం వరకు మనం కొన్ని ఊహాతీతమైన చూడడమే సినిమా. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ సినిమా కదా! సో, మరి అలాంటిది 'కల్కి' ఇలాంటి సినిమాలన్నీ కూడా అవే కదా చూపించినయి. మీరు దాన్ని కూడా 'జగదేక వీరుడికి' 'కల్కికి' తేడా ఏంటంటే, హ్మ్. 'జగదేక వీరుడులో' 'ఇంద్రజ' అనేది ప్యూర్‌గా ఆ రచయిత సృష్టించిన పాత్ర. 'కల్కిలో' కర్ణుడు అనేది మహాభారతంలో ఉన్న పాత్ర. నువ్వే సృష్టించిన పాత్ర నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. నువ్వు సృష్టించని పాత్ర అదేం బిహేవ్ చేసిందో అదే రాయాలి. అది నేననేది. బట్ బిహేవ్ చేయడం అనే దానికి అంటే మీరు మాట్లాడుతుంది వ్యాస భారతం సార్. భారతానికి కొన్ని వర్షన్స్ ఉన్నాయి, రామాయణానికి కొన్ని వర్షన్స్ ఉన్నాయి, రకరకాల వర్షన్స్ ఉన్నాయి కదా! ఏ వర్షన్‌లో ఇప్పుడు అంటే ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఏంటంటే ఆయనకి మొత్తం పౌరాణికాలన్నీ అవకాశం పెట్టారని మాట్లాడతాం. ఆయనే తీశారు. పురాణాలు కాదు, భారతం రామాయణం అనే పురాణాలు కాదు. ఫస్ట్ పురాణాలని మాట్లాడకూడదు. ఇతిహాసాలు. మన ఇతిహాసాలు ఇతిహాసం, ఇది ఇలాగే జరిగింది దాని అర్థం. అంటే మన చరిత్ర మనం ఆ శైలిలో రాసుకున్నాం. అనుష్టుప్ ఛందస్సులోనో కొన్ని ఛందస్సులోనో శ్లోకాల్లో వాళ్ళు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని వీలైనంత తక్కువ పదాల్లో రాసి మనకి అందించారు. కాబట్టి వాళ్ళు సృష్టించిన పాత్రలు కాదు. వ్యాసుడు కూడా, అందులో వ్యాసుడు కూడా ఒక పాత్ర. ఆయన కూడా ఉన్నాడు. వాళ్ళతో పాటు ఆయన చుట్టూ చూసిన పాత్రలు ఆయనకి తెలిసినంతగా మన ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన చెప్పిందే నమ్మాలి. అలాగే రామాయణం అంటూ వస్తే వాల్మీకినే ప్రమాణంగా తీసుకోవాలి. మిగతాయి అంటారా, వాళ్ళ కవిత్వం వాళ్ళ సామర్థ్యం చూపించుకోవడానికి రాసుంటారు. అలాంటిది తీసుకొచ్చి ఇది నిజం, సినిమా అంటే ఏంటి, ఆల్మోస్ట్ మన జీవితంలాగా కనపడుతూ ఉంటుంది. ఇది నిజం అని చెప్పడం తప్పు కదా. నేను కల్కి కాదు, రేపు భవిష్యత్తులో రామాయణం గురించి కానీ భారతం గురించి కానీ ఎవరు తీసినా అదే చెప్తాను. వాల్మీకి ఇప్పుడు ఎగ్జాగరేట్ చేయడంలో తప్పులేదు. దాని వెనకాల అద్భుతమైన మ్యూజిక్ వేసో లేకపోతే ఉన్న విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూపించో, కానీ జరిగినట్టే చూపెట్టాలి ఆ ఇతిహాసాల విషయంలో వచ్చేటప్పటికి. అదే సార్, నేను జరిగినట్టు చూపించడం అంటే అది మనం వాళ్ళు ఎగ్జాగరేషనే ఉంటుంది అక్కడ. యాక్చువల్లీ మీరు చూస్తే దానవీర సూరకర్ణం చూస్తే కర్ణుడు ఎంత దానాలు చేశాడు అనేది చెప్తారు. కానీ కర్ణుడు దానాలు చేయలేదు కదా. కవచకుండలాలు దానం చేశాడు కర్ణుడు. అరణ్య పర్వం వనపర్వం చివరిలో ఉంటుంది చూసుకోండి. సూర్యుడు కవచకుండలాలకు అడగడానికి వస్తున్నాడని ఇంద్రుడు ముందే చెప్తాడు. ముందే చెప్పి నువ్వు అతని దగ్గర శక్తి ఉంటుంది, ఆ శక్తి తీసుకో, దాన్ని తీసుకునే నువ్వు ఇది దానం ఇవ్వు అంటాడు. అదేంటి, నేను ఆ శక్తి తీసుకుని ఇస్తే దానం ఎందుకు అవుద్దని చెప్పాలి కదా, అంత గొప్ప దాత అయితే. దీనికి ప్రతిగా పైగా ఈ కవచకుండలాలతో కర్ణుడు అర్జునుడు వేసిన బాణాల నుంచి తను కాపాడుకోగలడు, కానీ తను వేసిన బాణాలతో అర్జునుడిని చంపలేడు. ఆ శక్తి అస్త్రం ఏంటంటే అది ఇంకా విశ్వంలో ఎవరి మీద ప్రయోగించినా ఆ శక్తి వాళ్ళని సంహరిస్తుంది. కృష్ణుడు అనుకుని కృష్ణుడి మీద ప్రయోగించినా కూడా అంతే అయ్యి ఉండొచ్చు. అంత గొప్ప శక్తి. అది తీసుకున్నాడు. అది స్ట్రాటజిక్గా విన్ సిచ్యువేషన్ కదా. కవచకుండలాలు ఇచ్చేస్తే అర్జునుడి ద్వారా చంపబడని ఒక సాధనాన్ని మనం ఇచ్చేస్తే అర్జునుడిని చంపే సాధనం మనకిస్తాడు. అదొక డీల్, క్విడ్ ప్రోకో. అది వర్ణపర్వం చదివి అప్పుడు మాట్లాడాలి దాని గురించి. అంతేగాని అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప వీరుడు అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చామో దానికి ఇక్కడ ప్రమాణం ఉండాలి. ఎన్ని
మన విరాట పర్వం చివరిలో ఉత్తర గోగ్రహణం దగ్గర చితక్కొట్టి పంపుతాడు. దానికి ముందు గంధర్వులతో యుద్ధంలో పారిపోతాడు కర్ణుడు. ఎవరైతే చితక్కొట్టారో ఆ గంధర్వుల్ని అర్జునుడు వెళ్ళి గెలుస్తాడు. అలా 3-4 సందర్భాల్లో ద్రౌపదుడి దగ్గర యుద్ధంలో కర్ణుడు దుర్యోధనుడు చావు దెబ్బలు తిని పారిపోతారు. అర్జునుడు భీముడు వెళ్ళి నెగ్గుతారు యుద్ధం. ఎన్ని సందర్భాల్లో చూసుకున్నా అర్జునుడి మీద ఎప్పుడు అప్పర్ హ్యాండ్ లేదు కదా. ఏ ప్రమాణం చూసుకున్నా అర్జునుడి కంటే గొప్ప వీరుడు అంటారు. మీ ఇష్టమా? ఇతిహాసంలో ఉన్న పాత్రలను మనం వాడుకోవడం కరెక్ట్ కాదంటారా? లేకపోతే ఇతిహాసాల్లో ఉన్న పాత్రని వక్రీకరించడానికి కరెక్ట్ కాదు. లేదు, కర్ణుడు మళ్ళీ పుట్టాడు అన్నప్పుడు ఆ మళ్ళీ పుట్టిన తర్వాత ఎవరు రాయలేదు కాబట్టి వ్యాసుడు కానీ వాల్మీకి కానీ నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో, తప్పులేదు. సో ఇతిహాసాలని మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? ఇంద్రుడు కర్ణుడికి శక్తి ఇస్తాడు కదా, బదులిస్తాడు కదా. ఆ శక్తి పేరేంటో తెలుసు మీకు ఎవరికైనా? ఆ శక్తి పేరు వైజయంతి. సో అలా ఇంటర్ కనెక్ట్ అయింది. సో సరే సార్, అయితే అంటే బేసిక్గా అంటే మీ అభిప్రాయం అన్నారు కాబట్టి ఇంత మనం మాట్లాడాల్సి వచ్చింది. సో మీ అభిప్రాయాలని చెప్పడానికి అంటే ఎవరున్నారు లేకపోతే ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు అని చూసుకోరు, మీ అభిప్రాయం అయితే చెప్తుంటారు కదా. నా అభిప్రాయం అని చెప్పను, నేను చదివిన జరిగింది సార్, జరిగింది ఇలా జరిగితే మీరు ఎలా ఎందుకు చేశారు కాదు అని ఖండించి నిరూపించారు అనుకోండి, నేనేం మాట్లాడను. అప్పుడు నాకు అదో జ్ఞానం కదా. నేను తప్పు పలికాను, బహిరంగంగానే ఒప్పుకుంటాను. అది ఎవరితైనా అలాగే చెప్పగలుగుతారా? లేకపోతే ఎవరితైనా అదే చెప్తాను. ఏముంది అందులో? పైగా మన దగ్గర దోచుకోవడానికి 100 కోట్లు 1000 కోట్లు ఏం లేవండి. ఇవాళ దోచుకున్నా మళ్ళీ ఏదో పాట రాసి నెల గడిపేయచ్చు. మన నష్టం ఏం లేదు మన దగ్గర. 100 కోట్లు 1000 కోట్లు ఏంటి సార్? మీరు రాసిన పాటలో మిలియన్స్ కొడతానే ఉన్నాయి కదా, రచయితకి వచ్చే రాయల్టీ వస్తూనే ఉంటుంది కదా నెల. అదే దర్జాగా పట్టడానికి కావాల్సిన రాయల్టీ వస్తుంది. అదే కొన్ని కోట్లని బయట టాకు ఉంటుంది, ఎంతైనా ఉండొచ్చు. అదైతే దోచుకోలేరు కదా రాయల్టీ. సార్.